కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్పై కావాలని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైఎస్ పథకాలకు కొనసాగించామని అన్నారు. ఇక కాంగ్రెస్ వచ్చాక కేసీఆర్ పేరు ఉండొద్దనే పథకాలు తొలగిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతే రైతు బీమా పథకాన్ని తొలగించారని తెలిపారు. ఇక రైతు బీమా ప్రపంచానికి ఆదర్శమని వ్యాఖ్యానించారు. 1999లోనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశారన్నారు. 22A కింద భూములను పెట్టి అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టారని, సరూర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, శ్రీనగర్ కాలనీలో భూములన్నీ ప్రొహిబిషన్లో పెట్టారని తెలిపారు. ఎందుకు ఇన్ని లక్షల ఎకరాల భూమి ప్రొహిబిషన్లో పెట్టారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఇల్లు కూడా ప్రొహిబిషన్లో ఉందని, తన దాకా వచ్చేదాకా పరిస్థితి తెలియదన్నట్టు ఉందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇల్లు నిషేధిత జాబితాల్లో ఉన్నందుకే తొలగించాలని హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇక సీఎం పరిస్థితి ఇలా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు హరీష్ రావు. బ్లాక్ లిస్ట్ నుండి భూములను తొలగించాలంటే కమిషన్ అడుగుతున్నారని, రెవెన్యూలో ఏ పని చేయాలన్నా 30% ఇవ్వాల్సిందేనని తెలిపారు. నిషేధిత భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని, బీఆర్ఎంబీ సమావేశం వాయిదా బీఆర్ఎస్ విజయం అని తెలిపారు.